కృష్ణ నర్సాపూర్ ఉన్నదండి. నర్సాపూర్లో ఉంది ఒకటి. ఇంతకుముందు అయితే ఇప్పుడైతే మోడీకి వేయాలి. ఇప్పుడైతే మొన్న అసెంబ్లీ కాంగ్రెస్కి వేసినాం మేము. కాంగ్రెస్కి వేసినాం ఎందుకంటే ఇక్కడ సరైన బీజేపీ పార్టీ సరిగా లేదు ఇక్కడ మన తెలంగాణలో సరిగా. కాబట్టి కొన్ని అంటే ఇప్పుడు కొన్ని సీట్లు వచ్చినాయి, రాలేవని కాదని కొన్ని వచ్చినాయి. కొన్ని ఇంకో 2 సంవత్సరాలు అయితే కొన్ని సంవత్సరాలు గడిస్తే అప్పుడే మన రావచ్చు, మళ్ళీ మన తెలంగాణలో కూడా బీజేపీ రావచ్చు. అది లేదండి. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు అయితే ఖచ్చితంగా బీజేపీకి వేస్తాం. లేదు అంటే ఇక్కడ సరైన నాయకులు లేరు ఇక్కడ సరిగా. అంటే మన అంటే అక్కడ రాష్ట్రాలలో డెవలప్ అయినట్టు మన తెలంగాణలో కాలేదు బీజేపీ, ఇంప్రూవ్ కాలేదు అట్లా. కాబట్టి అవుతుంది ఇంకో ఇంతకుముందు అసలుకే లేకుండే సీట్లు ఇప్పుడు కొద్దిగా గొప్ప వచ్చినాయి. ఇంకో కొన్ని సంవత్సరాలు అయితే అప్పుడు వస్తాయి అక్కడ తీసుకోండి అట్లా. అయితే మంచిగా ఇప్పుడైతే బాగుంటుంది అక్కడ. ఇక గెలవదే ఖచ్చితంగా, గెలవకుండా వచ్చిన అందరూ. ఎవరు గెలుస్తారో ఏం సంగతి. ఇప్పుడైతే ఆయన అయితే అంత లేదు. ఇప్పుడైతే అయిపోయింది 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 కంపల్సరీ అయిపోయినట్టే అంతే కదా. కంపల్సరీ అయిపోయినట్టే. బీజేపీ గెలుస్తుంది ఈసారి, కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే అంటే స్టేట్లో రాకుండా వచ్చు, సెంట్రల్ అయితే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. లేకుండా వస్తుంది బీజేపీ 100% వస్తుంది. ఇంకా ఏం ప్రచారమే కాలేదు, ఎవరున్నారో తెలియదు ఇంకా. రఘునందన్ తెలుస్తుంది, మంచి నాయకుడులే రఘునందన్. లాయర్ అయినా మంచి నాయకుడు. తెలుసు. ఆయన పరిపాలన మంచిగా ఉన్నది కదా, అందుకోసం వేయాలి. ఇవ్వకపోని ఇప్పుడు మేము ఈ షాప్ మీద మేము ముద్రాలో తీసుకున్నాం. మేము తీసుకున్నాం. ఇప్పుడు 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 ఇవాళ పేపర్లు కూడా ఉన్నాయి అతను ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్లీగా ముద్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను 10 lakhs తీసుకుంటున్నా. 10 lakhs అంటే నేను 5 సంవత్సరాల కిందనేమో 5 లక్షలు తీసుకున్నట్టు, అది మొన్న క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 10 lakhs తీసుకుంటున్నా. మొత్తం అప్లై చేసిన ఆల్రెడీ, మొత్తం కాగితాలు అన్నీ. నేను షాప్ మీద అన్ని మెటీరియల్కి సంబంధించిన, దుకాణానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ తీసుకుంటున్నాను. మిషనరీ కానీ ఇప్పుడు లోపల వర్కర్ నడుస్తున్న మిషనరీస్ అన్నీ తీసుకున్నాను. ముద్రా లోన్ మీద తీసుకున్నాను. 3 మిషన్లు తీసుకున్నా. మెటీరియల్ నా షాప్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ తీసుకున్నాను నేను ముద్రలోనే తీసుకున్నాను. కాబట్టి అట్లని కాదు, ఆయన మంచి నాయకుడు అని చేస్తాం మేము. లబ్ధి అంటే ఇప్పుడు అంతకపోతే మేము ఇంతకుముందు లోన్ తీసుకున్నాం, అంతకుముందు కూడా తీసుకున్నాం. 15 సంవత్సరాల ముందు కూడా నేను లోన్ తీసుకున్నాం. కానీ ఆయన పరిపాలన మాకు నచ్చింది, ఆయన మంచి నాయకుడు అని చెప్పేసి అట్లా. స్టేట్లో ఎవరున్నా సరే సంబంధం లేదు, కానీ సెంట్రల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఉండాలని చెప్పేసి అట్లా. లే ఆయన పరిపాలన తెలుస్తలేదు. ఇప్పుడు మనతనే కాకుండా వాళ్ళు వరల్డ్ లెవెల్లో ఆయన కోసం తెలుసు అట్లా. అందుకోసమే ఆయన ఓటేయాలి కంపల్సరీ. అంటే మాకేం సంబంధం అంటే కాదు, కానీ జర ఒక యూనిటీ రాలేదు మన తెలంగాణ బీజేపీ కోసం అట్లా అన్నట్టు అంతే. వస్తుంది ఖచ్చితంగా ఇంకో 2 సార్లు నా ఎన్నికల వరకు ఖచ్చితంగా బీజేపీ మన స్టేట్లో కూడా బీజేపీ వస్తుంది ఖచ్చితంగా, కంపల్సరీ వస్తుంది.